నెక్స్ట్ మనము ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఇందాక నిజామాబాద్ జిల్లాలో కూడా దళితులు మాట్లాడుతున్నారు. సో అదేవిధంగా ఆదిలాబాద్లో కూడా బాల్కసుమన్పై నిరసన సెగలు అనేది వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా బాల్కసుమన్పై విరుచుకుపడుతున్నారు. ఖచ్చితంగా దళితులు అటు కొంతమంది సపోర్ట్ చేస్తుంటే కొంతమంది విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంత స్థాయిని కూడా నువ్వు చూడకుండా అలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఖచ్చితంగా అంటూ రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై బాల్కసుమన్ అయితే ప్రతి ఒక్కరు నిలదీస్తున్నారు. దిష్టి బొమ్మలు వ్యక్తం చేస్తున్నారు, చెప్పులు వేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వైరల్ అయిపోయినాయి. అందరూ కూడా కాంగ్రెస్ శ్రేణులు, దళితులు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ లో ప్రస్తుత పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉందో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ లైవ్ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంచిర్యాల బీఆర్ఎస్ నాయకుడు ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ఒక బాల్కసుమన్ ఏవైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలు అయితే ఆ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ఒక సీఎం లాంటి వ్యక్తిని, సీఎం స్థాయి వ్యక్తిని విమర్శించేటటువంటి అర్హత బాల్కసుమన్కు లేదని, అదే విషయంలో మంచిర్యాలలో నిర్వహించినటువంటి ఒక ప్రెస్ మీట్లో సీఎంకి చెప్పు చూపించడం అనేటువంటిది అది పూర్తిగా బాల్కసుమన్ వెర్రితనానికి పరాకాష్ట అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు ఆదిలాబాద్ జిల్లాలో భగ్గుమన్నాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా ఉన్నటువంటి ఒక మండలాల్లో, తర్వాత పట్టణంలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బాల్కసుమన్కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆ తర్వాత బాల్కసుమన్ను వెంటనే అరెస్ట్ చేయాలని, అతనిపై కేసులు నమోదు చేయాలని చెప్పేసి పోలీసులకు డిమాండ్ చేశారు. అలాగే బాల్కసుమన్ యొక్క దిష్టిబొమ్మను దహనం చేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టారు. అయితే ఇటీవల ఎప్పుడైతే ఆ కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో బీఆర్ఎస్ నాయకులకు నిద్ర పట్టడం లేదని, బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగినప్పటికీ కూడా కొన్నేళ్ళు అంటే 2-3 నెలలు కూడా ఈ యొక్క 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చోలేకపోతున్నారనేటువంటి ఒక విధానాన్ని వాళ్ళు తప్పుపట్టారు. అంటే బీఆర్ఎస్ నాయకులకు ఏమాత్రం అవగాహన లేదని, ఆ తర్వాత వాళ్ళు ఆ మాత్రం అంటే కాంగ్రెస్ యొక్క ప్రభుత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉండపలంగా విమర్శలు చేస్తున్నారనేటువంటి ఒక విమర్శలు అయితే కాంగ్రెస్ శ్రేణుల నుంచి బహాటంగా వినిపిస్తున్నాయి. అయితే ఎప్పుడైతే ఈ యొక్క బాల్కసుమన్ అంటే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై చేసినటువంటి ఒక వ్యాఖ్యలు ఏవైతే కృష్ణ తర్వాత గోదావరి ప్రాజెక్టుల అంశానికి సంబంధించినటువంటి ఒక నీటి వాటాల కేటాయింపు మొత్తం పూర్తిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వందే తప్పనట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడడం, ఆ తర్వాత అప్పుడు ఎప్పుడైతే గతంలో నీటి పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అన్యాయం జరిగిందని, గోదావరి పరివాహక ప్రాంతము ఆదిలాబాద్ అంటే అయితే తెలంగాణ రాష్ట్రంలోనే గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడికి నీటి వాటా విషయంలో సగం దక్కాల్సి ఉండగా కేవలం 292 టీఎంసీల నీటిని మాత్రమే ఇచ్చి అన్యాయం చేశారని, ఈ పాపం అంతా కూడా కేసీఆర్ది అని చెప్పేసి ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్యలకి వీళ్ళు ఈ విధంగా కౌంటర్గా ఒక బీఆర్ఎస్ సమావేశంలో ఆయన చెప్పు చూపెట్టడం అయితే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తికి చెప్పు చూపించేటటువంటి ఒక ఏదైతే ఆ ధైర్యం అనేటటువంటిది కేవలం కేసీఆర్ వల్లనే ఆయనకు వచ్చిందని, ఇది వెనుక కూడా అంతా కూడా కేసీఆరే ఉండి నడిపిస్తున్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అయితే అక్కడ ఉన్నటువంటి ఒక సమావేశంలో ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన విమర్శలు చేసినటువంటి ఒక పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత అక్కడే కాదు మిగతా అన్ని చోట్ల కూడా దీనిపై అంటే ఈ యొక్క ఘటనపై అంటే బాల్కసుమన్ వ్యాఖ్యలపై మాత్రం జిల్లా వ్యాప్తంగా నిరసనలు భగ్గుమంటున్నాయి. ఎక్కడికక్కడ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చేసి ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకాలు చేస్తున్నారు. వెంటనే ఈ యొక్క వ్యాఖ్యలు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని ఇలా దూషించడం, మాట్లాడడం ఆయన అతి తెలివితనానికి పరాకాష్ఠగా వీళ్ళంతా కూడా భావించి ఆ తర్వాత వెంటనే బేషదుగా క్షమాపణ చెప్పాలని, అంతేకాకుండా ఆయనపై అనేక సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేయాలంటూగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే మనకు అందిన సమాచారం ప్రకారం అక్కడ మంచిర్యాలలో అయితే బాల్కసుమన్పై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఓవరాల్గా చూసినట్టయితే అంటే బీఆర్ఎస్ నాయకులు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఒక ప్రజాపాలన ఏవైతే ప్రజల్లో వస్తున్నటువంటి ఒక స్పందన, 6 గ్యారంటీ విషయంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి పనులు ఇవన్నీ చూసి కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకి నిద్ర పడడం లేదని, ఆ తర్వాత ఓర్వలేకపోతున్నారని, దానిపై అక్కస్తోనే ఇలాంటి నీచంగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఒక విమర్శలు కాంగ్రెస్ శ్రేణుల నుంచి అయితే వ్యక్తమవుతున్నాయి. వరుణ్.
రైట్ సత్యనారాయణ, అయితే ఒక విషయం మనం మాట్లాడుకోవాలంటే ఒకప్పుడు రాజకీయాలు కూడా పూర్తిగా వ్యక్తిగత దూషణలకు ఉండే కాదు. అంటే చట్టసభల్లో శాసనసభల్లో మాత్రం విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునే వాళ్ళు కానీ వ్యక్తిగతంగా మాట్లాడుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు వచ్చేసరికి వ్యక్తిగత దూషణలు పర్సనల్గా ఎక్కువైపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే స్థాయిని వ్యక్తిత్వాన్ని మూడు మార్చి కూడా వ్యక్తిగత దూషణలు అనేవి పెరిగిపోతున్నాయి ఇప్పుడున్న రాజకీయాలు. సో దీన్ని మనం ఏ విధంగా మాట్లాడుకోవాలి? ఇప్పుడు రాజకీయాలు అసలు ఇవి కరెక్టేనా? ముమ్మటికి తప్పు. ఎందుకంటే ఒక విమర్శలకు కూడా ఒక స్థాయి ఉండాలి. విమర్శించే వ్యక్తిని స్థాయిని బట్టి విమర్శించాలి. ముఖ్యమంత్రి స్థాయిని ఒక సామాన్య కార్యకర్త, గతంలో ఇటీవల ఆ యొక్క చెన్నూరు నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి ఒక ఎమ్మెల్యే, ఆయన దురుసు అంతే. గతంలో కూడా ఆయనపై అనేక విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో కూడా చాలా దురుసుగా ప్రవర్తిస్తారని, ఆ దురుస్తనం వల్లే కూడా అతను ఈసారి ఆ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి యొక్క ఆరోపణలు కూడా అక్కడి స్థానిక నేతలు అయితే చేస్తున్నారు. అంటే ఏ విమర్శ అయినా కూడా విమర్శలు కూడా ఒక స్థాయి ఉండాలి. ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి లెవెల్లో ఇప్పుడు కేసీఆర్ని రేవంత్ రెడ్డి విమర్శించారంటే దానికి ఒక పద్ధతి ఉంది, హద్దు ఉన్నది. ఇద్దరు ఆ స్థాయి నేతలు వాళ్ళ విమర్శల్ని ఒక కింది స్థాయి కార్యకర్త స్థాయి వ్యక్తి విమర్శించడం అనేటువంటిది ముమ్మాటికి తప్పుగా కాంగ్రెస్ శ్రేణులు అభివర్ణిస్తున్నారు. అయితే దీనికి నిర్మల్లో ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకి బాల్క సుమన్ కౌంటర్ ఇచ్చినట్టుగా ఆయన చెప్తున్నారు. అది ముమ్మాటికి తప్పు. ఎందుకంటే ఒక విమర్శించేటప్పుడు ఒక స్థాయి అయితే ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నట్టుగా శ్రేణులు అయితే భగ్గుమంటున్నాయి. వరుణ్. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. అది చూసుకున్నట్లే ఓవరాల్గా అటు దళితులు కానీ ఇటు కాంగ్రెస్ శ్రేణులు కానీ అందరూ కూడా బాల్క సుమన్పై విరుచుకుపడుతున్నారు, చెప్పులు వేసి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. స్థాయిని వ్యక్తిత్వాన్ని మూడు మార్చి కూడా బాల్క సుమన్ అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు. ఖచ్చితంగా బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే బాల్క సుమన్ రేవంత్ రెడ్డికి అని అయితే ఒక రకంగా కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల కూడా మంచిర్యాల జిల్లాలోనే కాదు, కొన్ని రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్లేసుల్లో కూడా బాల్క సుమన్పై కేసులు నమోదైనట్లు మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్.